హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి కారంగా క్రిప్సీగా ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తే ఈజీగా అప్పటికప్పుడే ఈ కారం చిప్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. కొలత కోసం ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకుంటే అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అదే కప్పుతో 3 వంతుల వరకు వాటర్ వేసుకుని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు కలర్ కోసం, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలను కూడా ఇందులో వేసుకుని ఇవన్నీ వాటర్లో కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి అన్నప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ని వేసుకోవచ్చు. బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మనకి చిప్స్ అనేవి గొల్లగా వస్తాయి. వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుని ఈ బియ్యం పిండిని వాటర్లో వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చేయడం చాలా సులువు, చాలా టేస్టీగా ఉంటాయి. క్రిప్సీగా గుల్లగా చాలా రుచిగా ఉంటాయి ఈ చిప్స్ అనేవి. ఈ పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఈ వాటర్తోనే ముద్దలా చేసుకోవాలి. నాకైతే ఈ వాటర్ సరిపోయింది. మీకు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మరి పల్చగా ఉన్నదంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది, కాబట్టి మనకి గట్టిగా చపాతీ ముద్దలాగా ఉండాలి. చూడండి, పిండి అనేది ఇలా గట్టిగా ముద్దలాగా ఉండాలి. ఇప్పుడు ఈ ముద్ద నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలాగ చెక్క మీద కొద్దిగా పిండి చల్లుకుంటే పీటకి అతుక్కోకుండా ఉంటుంది. మనం తీసుకున్న ముద్దని చపాతీలాగా చేసుకోవాలి. పైన కింద పిండిని చల్లుకుంటే మనకి కర్రకి పీటకి అంటుకోకుండా ఉంటుంది. మరి పల్చగా చపాతీలా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి. ఇవి మనకి చేసుకున్నది వరిపిండితో కాబట్టి కొద్దిగా పగుళ్ళు వస్తాయి సైడ్స్. ఇవన్నీ కూడా మనకి చిప్స్ అనేవి ఒకే రకమైన షేప్లో రావాలంటే ఇలాగ 4 వైపులా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ బాక్స్ లాగా చేసుకుని వాటిని క్రాస్గా కట్ చేస్తున్నాను. మీరు డైమండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈ విధంగా అన్నీ చేసుకుని చూడండి, మనకి చిప్స్ అనేవి మరీ దలసరిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగానే మొత్తం ముద్దనంతని కూడా ఇలాగ చపాతీలాగా చేసుకుని చిప్స్లా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నారంటే అన్నీ వేపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాతే ఈ చిప్స్ అనేవి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైతే చిప్స్ బాగా క్రిప్సీగా పొంగుతూ వస్తాయి. మొత్తం చిప్స్ అన్నీ వేసిన తర్వాత ఇవి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేస్తే మనకి విరిగిపోకుండా వస్తాయి. ఇలా చిప్స్ అన్నీ కూడా పైకి తేలిన తర్వాత బాగా పొంగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో కాదు. ఇలా హై ఫ్లేమ్ మీదే మనం వేపేసామంటే లోపల మెత్తగా పైన క్రిప్సీగా అంత బాగోవు. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బుడగలన్నీ కూడా తగ్గిపోయే వరకు ఈ చిప్స్ని వేపుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత మనకి బుడగలు అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా జాలీల గరిటలోకి తీసుకుంటే ఆయిల్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగానే మిగతా చిప్స్ అన్నిటిని కూడా వేపుకొని తీసుకోవాలి. చూడండి, పొంగుతూ ఎలా వచ్చాయో చిప్స్ అనేవి.
ఇప్పుడు మిగతా చిప్స్ని కూడా ఇలాగే ఆయిల్లో వేసినప్పుడు హై ఫ్లేమ్ మీద ఉండాలి, వేపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఇలా వేపుకుంటే అన్నీ కూడా మంచిగా వస్తాయి చిప్స్ అనేవి. చాలా ఈజీగా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చండి ఈ చిప్స్ని. అంత టేస్టీగా ఉంటాయి, చాలా క్రిప్సీగా గుల్లగా ఉంటాయి. టీ టైంకైనా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలాగ స్నాక్ కిందైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.